హాయ్ అండి, వెల్కమ్ టు మై ఆడియో స్టోరీస్. అసలేం జరిగిందంటే, ఇంకా అమ్మాయిని తీసుకురండి వదిన అని బాబాయ్ హాల్లో గట్టిగా అన్న మాటలు వినిపించాయి. అద్దం ముందు కూర్చున్న నాకు ఒక్కసారి వణుకొచ్చినట్లయింది. అద్దంలో చూసుకున్నా. లేత గులాబీ రంగు బెనారస్ సిల్క్ శారీ, అదే మ్యాచింగ్ బ్లౌజ్ విత్ కుందన్ వర్క్తో, మెడలో ఒక పేట బంగారపు గొలుసు, మామిడి పిందెల నెక్లెస్తో, చెవులకు బుట్టలు, మ్యాటీలతో, లూజ్గా అల్లిన జడ, మల్లెపూలతో, కళ్ళకు కాటుక పెట్టుకొని, లైట్గా పెదాలకు న్యాచురల్ లిప్టిక్ వేసుకొని, కోల ముఖంతో, పెద్ద పెద్ద కళ్ళు, సున్నాలా చుట్టిన చిన్న నోరు, అందంగానే ఉన్నాననిపించింది. ఏంటో ఈ పెళ్లి చూపులు గంగిరెద్దులా తయారవటం. సింపుల్గా చూడీదార్ వేసుకుంటానన్నా, వేషాలు వేసావంటే కాళ్ళు ఎరగొడతా. ఏమనుకున్నావో, అన్నీ నీ ఇష్టమే, నోరు మూసుకొని చెప్పింది విను. కళ్ళెర్ర చేస్తూ బామ్మ వార్నింగ్ ఇచ్చింది. అందుకే తప్పలేదు. గబగబా నా దగ్గరకు వచ్చి మళ్ళీ జడ పూలు సర్ది, తొందరగా తెములు, మళ్ళీ కాస్త పౌడర్ రాసుకో, ఇప్పుడే ఇంకో 2 నిమిషాల్లో పెళ్లి చూపులు, హడావుడి పెట్టింది పిన్ని. దేవుడా, ఇప్పటికి 4 సార్లు రాసుకున్నా, ఇంకా రాసుకుంటే సున్నం పిడతలాగా తయారవుతుంది మొహం. అలాగే పిన్ని, పౌడర్ చేతిలో వేసుకున్నా, లోపల పళ్ళు నోరుతో. ఇదిగో బుద్ధిగా తల వంచు కూర్చో, తెలిసిందా? దిక్కులు చూస్తూ అందరినీ చూడకు, సరేనా? ప్రేమతో కూడిన మందలింపుతో అంది అమ్మ. ఏంటో ఎన్ని కండిషన్సో. అలాగే అమ్మా అన్న బుద్ధిగా తలాడిస్తూ. పిన్ని వచ్చింది. కాఫీలు టిఫిన్లు ఇచ్చి వచ్చింది కాబోలు ఆయాసపడుతోంది. ఒకసారి నన్ను చూసి చీర కుచ్చేళ్ళు సరిచేసి, బంగారం బొమ్మలా ఉన్నావు, పద అని నా రెక్క పుచ్చుకొని ఒక కుక్క పిల్లని నడిపించినట్టుగా నన్ను హాల్లోకి బరాబరా లాక్కుపోయి కుర్చీలో కుదేసింది. భయంగా మాట్లాడకుండా తల వంచు కూర్చున్నా నీలుక్కుపోయి. ఇది నా 2వ పెళ్లి చూపులు. అంటే మొదటి పెళ్లి చూపులకు అబ్బాయి రాకుండా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళకు నచ్చాను. అబ్బాయి ఫోటో ఇచ్చారు. పాపం బట్టతల, చిన్న వయసులోనే. సంప్రదాయ కుటుంబం అని అందరూ సంబంధం ఖాయం అనుకున్నారు. కానీ బట్టతల కారణంగా నేనే పేచీ పెట్టి ససేమిరా చేసుకోను అనేసరికి ఇక లాభం లేదనుకొని అందరూ ఓ 4 తిట్టి ఊరుకున్నారు. ఇప్పుడు ఇది 2వ పెళ్లి చూపులు, అందుకే అందరూ రెస్ట్రిక్షన్స్తో చంపేస్తున్నారు. అబ్బాయిని చూడరా తల్లి. ఆలోచనలో ఉన్న నేను బాబాయ్ మాటలకు నెమ్మదిగా తలెత్తి చూశా. చెక్స్ షర్టుతో, పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ నా వంక చూశాడు పెళ్లి కొడుకు. హతాశురాలయ్యా. నా వయసు 20. ఇతనేటి ఇంత పెద్ద వయసు వాడిలా కనిపిస్తున్నాడు. ఇద్దరికీ 4 ఏళ్ళు తేడా అని చెప్పారే. జుట్టు బాగానే ఉంది, కానీ అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు. మరోసారి కళ్ళు కలవగానే టక్కును తలదించుకున్నాం. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. గుడ్ల నీరు కుక్కుకొని ఏడుపొక్కటే తక్కువ నాకు. అమ్మాయితో ఏమన్నా సపరేట్గా మాట్లాడుతావా బాబు? బాబాయ్ అడుగుతున్నాడు. ఏం పర్వాలేదండి, ఓకే, నెడిసిన జుట్టు అంటున్నాడు. వెతుకు జీవుడా, కరుణించాడు అనుకున్నా. ఇంకా అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి అనగానే పిన్నితో పాటు లోపలికి వచ్చేసా. నాతో రూమ్ వరకు వచ్చి పిన్ని మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోయింది. ఏడుపు తన్నుకు వస్తుంటే గంట ముస్తాబైన నేను 10 నిమిషాల్లో అన్నీ తీసేసి బట్టలు మార్చుకొని చూడీదారు వేసుకొని మంచం మీద వాలిపోయా. పిల్లాడు బుద్ధిమంతుడు, లక్షణంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం, ఆస్తిపరుడు, ఆడబడుచులు లేరు. వాళ్ళకు అమ్మాయి నచ్చింది, మాట్లాడుకోవటానికి రమ్మన్నారు. మంచి రోజు చూసుకొని. బాబాయ్ మాట వినిపిస్తోంది. ఏంటి వీళ్ళు నన్ను ఒక్క మాట కూడా అడగరా? జుట్టు నెరిసిన వాడా? బట్టతల వద్దన్నానని జుట్టు నెరిసిన వాడికి ఇచ్చి కట్టబెడుతున్నారా? ఎంత బాలనిరుపైన నాకు మనస్కరించలా.
అమ్మా బాబాయ్, మరి నేనేదో చెప్పేలోపే ఇదిగో ఈసారి నీ మాట ఎవ్వరూ వినరు. అబ్బాయి లక్షణంగా అందంగా ఉన్నాడు, నువ్వు వంకలు పెట్టడానికి లేదింకా అన్నాడు బాబాయ్ నవ్వుతూ. కాదు నాన్న మరి అనబోతుంటే, అన్నయ్య ఎల్లుండి మంచి రోజు, మాట్లాడుకోవటానికి రమ్మన్నారు అన్నాడు బాబాయ్. అంతే, కోపం ఏడుపు రెండు తన్నుకొచ్చి బాత్రూమ్కి వెళ్ళి ట్యాప్ తిప్పి భోరుమన్నా. బెడ్రూమ్లో అయితే అందరికీ తెలుస్తుందని. ఓ పావు గంట తర్వాత ఏడ్చి మొహం కడుక్కొని బయటికి వచ్చా. కందిన మొహం, ఉబ్బిన కళ్ళు చూసి ఏమైందే అంది అమ్మ. ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పి లోపలికి వెళ్ళి పడుకున్నా. సంబంధం ఖాయం చేసుకొచ్చారు నాన్న బాబాయ్ కలిసి. వెంటనే ఫిబ్రవరి 14న తాంబూలాలు అని చెప్పి హడావుడి పడుతున్నారు. ఇంకా 4 రోజులే ఉంది. నేను మౌనంగా ఉన్నాను. నా బాధ మౌనాన్ని అందరూ దిగులు సిగ్గుగా అర్థం చేసుకున్నారు. పనులన్నీ జరుగుతున్నాయి. అందరూ గలగలా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉన్నారు, ఒక్క నేను తప్ప. మొన్నాడు తాంబూలాలు అనగా పెళ్ళికొడుకు అర్జెంటు పని మీద బెంగళూరు వెళ్ళాడని, అయినా తాంబూలాలు పుచ్చుకోవచ్చని చెప్పారని, పెళ్ళికొడుకు తప్ప మిగిలిన అందరూ వస్తున్నారని ఫోన్ చేశారు. ఇంట్లో వాళ్ళు కొంచెం నిరాశపడ్డా మళ్ళీ సర్ది చెప్పుకొని పనులలో పడ్డారు. అదేంటండి అబ్బాయి రాకుండా అమ్మ నాన్నతో నెమ్మదిగా అంటోంది. మరేం పర్వాలేదు, నేను మీ మామగారిని పెళ్లిపీటల మీదే చూశాను అంటూ ఇంకా ఏవేవో చెబుతామో నోరు మూయించింది బామ్మ. బామ్మ, నువ్వు బామ్మవి కాదే, నా పాలిట పెద్ద విలన్వి. కసిదీరా తిట్టుకున్నా. ఆ రాత్రి కల్లో పెళ్ళైనట్టు మా ముసలి బామ్మ ముసలి పెళ్లి కొడుకు పక్క పక్కన కర్ర పట్టుకొని నడుస్తున్నట్టు, వాళ్ళ వెనకాల నేను బిక్క మొహం వేసుకొని నేను నడుస్తుంటే బామ్మ పెళ్లి కొడుకుతో నా గురించి ఒరే మనవడా అంటూ ఏదో చెప్పి పక్కపక్క నవ్వుతున్నట్టు పిచ్చి పిచ్చి కలలు. తాంబూలాల కార్యక్రమం అంతా సవ్యంగా జరిగిపోయింది. ఒక్క పెళ్లి కొడుకు లేని లోటు తప్ప. ఇంకో 15 రోజుల్లో పెళ్ళికి ముహూర్తం అన్నారు. నా కాబోయే అత్తగారు పట్టు చీర, జాకెట్టు, పూలు పళ్ళు బొట్టు పెట్టి ఇచ్చింది. చీర పెళ్లి కొడుకు సెలక్షన్ అని చెప్పింది. అబ్బో పర్వాలేదే, చీర బాగా ఖరీదు పెట్టి కొన్నాడే కాబోయే పెళ్ళానికి. అందరూ మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు. ఏంటి పెళ్లి కూతురికి మాటలు రావా, అసలు మాట్లాడటం లేదు అని ఎవరో అంటే, నా మనవరాలకి సిగ్గు ఎక్కువ ఠబీమని మా బామ్మ సమాధానం చెప్పింది. అలా సగం పెళ్ళి అయిపోయినట్టే అనుకుంటూ, అమ్మో బోలెడు పెళ్లి పనులున్నాయి, 15 రోజుల్లో అవుతాయట్రా అన్నారు నాన్న. ఏంటన్నయ్య, డబ్బులుంటే అన్నీ సిద్ధం అవే అవుతాయి, నేను ఉన్నాగా, కంగారు పడకు అన్నాడు బాబాయ్. ఓ 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజుల్లో చాలా పెళ్లి పనులు అయ్యాయి. పెళ్లి కూతురు బట్టలు, పెళ్లి కొడుకు బట్టలు, పెట్టుబడి బట్టలు, నగలు కొనటం, హాల్ బుక్ చేయటం, క్యాటరింగ్ వగైరా. పెళ్లి కార్డ్స్ వచ్చాయి. తరువాత అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ ముగింపు కథలో వినండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.